సంప్రదాయ గుండె శస్త్రచికిత్సలతో పోల్చినప్పుడు చిన్న కోతతో చేసే శస్త్రచికిత్సల ప్రత్యేకత ఏంటి? గుండె శస్త్రచికిత్సలు ఏ రకాల గుండె సమస్యలకు వర్తిస్తాయి? మినిమల్లీ ఇన్వేసివ్ విధానం ద్వారా రోగికి వాటి వల్ల ప్రయోజనాలు ఎలా ఉంటాయి? ఇక ఇలాంటి మరిన్ని అంశాలు మనతో మాట్లాడడానికి మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రవిరాజు చిగుళ్లపల్లి సీనియర్ కన్సల్టెంట్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఈ మినిమల్లీ ఇన్వాసివ్ అంటే ఏంటి అసలు? ఈ ట్రీట్మెంట్ గురించి జనరల్గా అంటే గుండె ఆపరేషన్స్ గురించి అందరూ విన్నారు. సో ఇది దానికి డిఫరెన్స్ ఏంటి? నార్మల్గా ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ ఏంటంటే మన రొమ్ము బొక్కని సో రొమ్ము బొక్కని పూర్తిగా కట్ చేయడం అనేది దాన్ని మనము ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ అంటాం. ట్రెడిషనల్ హార్ట్ సర్జరీకి మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీకి డిఫరెన్స్ ఒకటే ఏంటంటే ఈ బొక్క పూర్తిగా కట్ చేయకుండా ఆపరేషన్ చేస్తే దాన్ని మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అంటారు. సో అదే ఎక్కువ డిఫరెన్స్ అండి. ఓకే. సో అంటే ఎలాంటి కండిషన్స్లో చేస్తారు ఈ ట్రీట్మెంట్? సో అన్ని హార్ట్ సర్జరీలు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో చేయొచ్చండి. సో బేసిక్లీ మనం బైపాస్ సర్జరీ కామన్ సర్జరీ కదండి. సో బైపాస్ సర్జరీ కామన్గా చేసే సర్జరీ కూడా మినిమల్ ఇన్వేసివ్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి సర్జరీ చేసుకోవచ్చు. సో ఇంకా వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు అండ్ చిన్నపిల్లల్లో గుండె రంధ్రాలకి అండ్ చిన్నప్పుడే అంటే హార్ట్ కంజెంటల్ అనామలీ సర్జరీస్ కూడా మనం చేసుకోవచ్చండి. ఓకే. అంటే ఈ మినిమల్లీ ఇన్వేసివ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ సర్జరీ? మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అనేది 96 నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో 96లో మన టెక్నాలజీ లేదు అండ్ అంటే మేము కార్డియోపల్మనరీ బైపాస్ అనే ఒక మిషన్ యూజ్ చేస్తాం యాక్చువల్లీ సర్జరీలో. అది అడ్వాన్స్గా లేదు అప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్గా 2D ఎకో చేసి అనేది ఇక్కడికి చేస్తాం. సో గొంతులో పెట్టి ఎకో చేసేది విధానం కూడా అప్పుడు లేదు. సో అది స్లోగా స్టార్ట్ అయ్యి ఒక 10 yearsలో ఇవన్నీ టెక్నాలజీ పెరిగాకనే అడ్వాన్స్గా అంటే చాలా మంది చేయడం అనేది స్టార్ట్ అయింది. ఓకే. మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అనేది. సో ఇప్పుడు మీరు చెప్పే ఈ సర్జరీ అంటే ఈ మధ్య ఎక్కువ మంది చేయించుకుంటున్నారా, లేకపోతే దానికి కూడా పేషెంట్స్ కానీ వాళ్ళ ఏజ్ని బట్టి కానీ ఏమైనా డిపెండ్? అంటే ఏజ్ అలాంటిది ఏం లేదండి. సో రీసెంట్గా ఎందుకు ఎక్కువ అవుతున్నాయి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఒకటే రీజన్ ఏంటంటే పేషెంట్కి అవగాహన వచ్చింది. అంటే చాలామంది హార్ట్ సర్జరీ అంటే ఇలానే చేస్తారు, పెద్దగా ఓపెన్ చేస్తారు అండ్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది సర్జరీలో అండ్ చాలా రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి, పనికి వెళ్ళలేమనే థింకింగ్లో హార్ట్ సర్జరీ చేసుకోవడం అనేది తక్కువ అయిపోయింది. సో ఈ మినిమల్ ఇన్వేసివ్ ద్వారా ఏమవుతుంది అంటే పేషెంట్కి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ కాస్మెటికలీ కూడా కోత అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సో అదే రీజన్ ఈ రోజుల్లో అంటే రీసెంట్గా 5-6 years నుంచి మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అనేది చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే. సో అయితే బైపాస్ సర్జరీ ఇవన్నీ కూడా వింటూ ఉంటాం కదా. సో దానికి రిప్లేస్మెంట్ అనుకోవచ్చు. అంటే ఆ బైపాస్ సర్జరీ ఎటువంటి కండిషన్లో చేస్తారో ఆ ప్లేస్లో దీన్ని మనం ఈ ఆపరేషన్ చేయొచ్చా? అంటే ఆ బైపాస్ సర్జరీ అనేది మనం ట్రెడిషనల్గా చేయొచ్చండి, మినిమల్ ఇన్వేసివ్ కూడా చేయొచ్చు. సో మోస్ట్ కామన్గా బైపాస్ సర్జరీ చేస్తుంటాం కాబట్టి ఆ బైపాస్ సర్జరీ చాలా ఎక్కువ మేము మినిమల్ ఇన్వేసివ్ చేస్తున్నాం ఈ రోజుల్లో. ఇంకా నంబర్ ఎక్కువగా ఉంటుంది. పేషెంట్కి చాలా మందికి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తుంటాయి వాల్వ్ ప్రాబ్లమ్స్ కాకుండా. సో అందుకనే ఈ బైపాస్ సర్జరీ అనేది మోస్ట్ కామన్గా మనం మినిమల్ ఇన్వేసివ్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే. సో జనరల్లీ ఈ సర్జరీని ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు? అంటే ఇప్పుడు నార్మల్గా ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చాక వాళ్ళు ఈసీజీ 2D ఎకో అలా చేసుకుంటారు. చేసుకున్నాక ఒక కార్డియాలజిస్ట్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ హార్ట్ అటాక్ అని తెలిస్తే వాళ్ళు యాంజియోగ్రామ్ అనేది చేస్తాం. సో యాంజియోగ్రామ్ అయ్యాక వాళ్ళు ఏం చేస్తారంటే 3 బ్లాక్లు ఉన్నాయా, 2 బ్లాక్లు ఉన్నాయా, కాంప్లెక్స్గా ఉందా, సింపుల్గా ఉందా అని దాన్ని బట్టి మనం అనేది ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్లో ఒకవేళ 2 కన్నా ఎక్కువ బ్లాక్లు ఉన్నా లేకపోతే స్టంట్ వేయడానికి కుదరకపోయినా సో హార్ట్ వీక్గా ఉన్నా అప్పుడు బైపాస్ సర్జరీకి అనేది మాకు పంపిస్తారు పేషెంట్ని కార్డియాలజిస్ట్. సో ఆ విధంగా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఒకవేళ పేషెంట్ ఫిట్గా ఉన్నాడు అంటే మిగతా ఏ ప్రాబ్లమ్స్ లేవు, లంగ్ ప్రాబ్లమ్స్ లేవు, కిడ్నీ ప్రాబ్లమ్స్ లేవు, అలాంటప్పుడు మనం మినిమల్ ఇన్వేసివ్ ద్వారా సర్జరీ చేయగలుగుతాము. ఒకవేళ హై రిస్క్ ఉన్నా కూడా కొన్ని పేషెంట్స్లో మనం అంటే సెలెక్షన్ చేసి మరి చేయగలుగుతాం మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అనేది. ఓకే. సో అంటే 2 కన్నా ఎక్కువ బ్లాక్స్ ఉంటే సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తాం నార్మల్గా. ఓకే. సో ఆ సర్జరీలో ఏంటంటే ట్రెడిషనల్గా చేయొచ్చు, మినిమల్ ఇన్వేసివ్ ద్వారా కూడా చేయొచ్చు. సో పేషెంట్ ఫిట్నెస్ బట్టి అంటే పేషెంట్కి ఇంకొక ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ట్రెడిషనల్ అనేది బెస్ట్ అని చెప్తాం. సో కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి లేకపోతే లంగ్స్ బాగాలేని పేషెంట్స్కి వాళ్ళకి ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ బెస్ట్ అంటాం. అదే పేషెంట్ ఫిట్గా ఉండి మిగతా ఆర్గన్స్ అన్ని బాగా ఉంటే ఏమవుతుందంటే మినిమల్ ఇన్వేసివ్ ద్వారా రిజల్ట్స్ చాలా బాగుంటాయి వాళ్ళకి. సో అలా అని సో మనం చిన్నగా చేసినా కూడా కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి చిన్నగా చేసి మనము ఆ పేషెంట్కి ఇంకా ఎక్కువ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ తేలేము. ఎందుకంటే డయాలిసిస్కి వెళ్ళాల్సి వస్తుంది పేషెంట్కి. రికవరీ కూడా కిడ్నీ వల్ల చాలా స్లోగా అవుతుంది. సో అందుకనే మేము ఏం చేస్తాం, సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ చాలా ఇంపార్టెంట్ మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీలో. అంటే అందరికీ చేయలేము కానీ మ్యాక్సిమం ఉన్న పీపుల్కి ట్రై చేయొచ్చు మనం మినిమల్ సర్జరీ.
అంటే ఏంటంటారు రిస్క్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే? అంటే సర్జరీ టైం పెరుగుతుంది కొంచెం. సో ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్కి అనుకున్న ఒకవేళ మనం బైపాస్ సర్జరీ చేస్తున్నాం ఇక్కడ నుంచి, సో టైం ఫస్ట్ ఎక్కువ అవుతుంది. ఈ సర్జరీ చిన్న రంధ్రం నుంచి చూస్తాం కాబట్టి మనకి ప్రతి ఒక్క స్టెప్ అనేది టైం పెరుగుతూ ఉంటుంది. సో అంత టైము ఆ కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్కి మనము అంతసేపు సర్జరీ చేయగలుగుతామా, ఇంకా కిడ్నీ వర్స్ అనే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకనే సెలెక్షన్ ఒక 90% పేషెంట్స్ వీ కెన్ డూ మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ. ఒక 10% పేషెంట్స్లో మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ చేయడం వల్ల ఫలితం ఏమి ఉండదు, ఇంకా బ్యాడ్ అవుతుంది. అందుకనే మేము సెలెక్షన్ చేసుకుంటాం పేషెంట్స్ అలా. సో ఒకసారి అంటే హార్ట్లో బ్లాక్స్ ఉన్న తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత సర్జరీని అనుకుందాం, సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ కూడా చాలా మందికి బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో ఆ టైంలో సెకండ్ టైంకి ఇది ప్రిఫర్ చేయొచ్చా? చేయొచ్చండి. అంటే ఇప్పుడు సర్జరీ తర్వాత బ్లాక్స్ అవ్వడం అనేది చాలా రేర్ అండి. యాక్చువల్లీ స్టంట్ తర్వాత కామన్గా బ్లాక్ అవుతాయి, ఎందుకంటే డ్యామేజ్ ఉన్న ఏరియాలో స్టంట్ వేస్తారు. అదే బైపాస్ సర్జరీ అడ్వాంటేజ్ ఏంటంటే మేము మంచి ఏరియాలో వేస్తాం కాబట్టి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో బైపాస్ సర్జరీ యాజ్ సచ్గా 90% బ్లాక్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ ఒక 10 years వరకు. సో చాలా తక్కువ పేషెంట్స్లో మనం బ్లాక్ అవ్వడం చూస్తుంటాం బైపాస్ సర్జరీ అయిన తర్వాత. సో ఫస్ట్ సర్జరీయే మనం మినిమల్ సర్జరీ చేసుకున్నాం అనేది బెటర్ యాక్చువల్లీ. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 40 year ఇప్పుడు చాలా మంది యంగ్ పేషెంట్స్కి సర్జరీ అవసరం వస్తుంది. ఒక 35-40 years ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. సో ఫిట్గా ఉన్నాడు, ఏ ఆర్గన్స్ ప్రాబ్లం లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మినిమల్ ఇన్వేజివ్ ద్వారా 3 bypass చేసామనుకోండి. సో ఆయన హ్యాబిట్స్, ఆయన షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆయనకి ఏం అవసరం ఉండదు ట్రీట్మెంట్. లేదు అతనికి అదే అలవాట్లు కొనసాగించి స్మోకింగ్ కంటిన్యూ చేసి లేకపోతే అలానే బీపీ కంట్రోల్ చేయక షుగర్ కంట్రోల్ చేయకుండా అలా ఉన్నాననుకోండి, మనం మళ్ళీ ట్రెడిషనల్ కూడా సర్జరీ చేయొచ్చు అతనికి. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా. సో ఇది చేశాక నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో అదే ఫస్ట్ టైం ఇక్కడికి చేస్తుంటే సెకండ్ టైం మన ఇక్కడికి చేయడం డిఫికల్ట్ అవుతుంది మాకు చాలా. సో అదొక అడ్వాంటేజ్ మినిమల్ సర్జరీలో కూడా యంగ్ పేషెంట్స్లో. ఓకే, సో ఫస్ట్ టైం మీరు అన్నట్టుగా నార్మల్ సర్జరీ అయినా కానీ ఒకవేళ చేయడానికి రిస్క్ తక్కువ అంటారా? ఫస్ట్ టైం మినిమల్ సర్జరీ అయితేనే బెటర్ ఆప్షన్. ఒకవేళ ఫస్ట్ టైం ఇది సర్జరీ అయింది అనుకోండి, మినిమల్ బైపాస్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది మాకు. సో అంతా అతుక్కొని ఉంటుంది స్తనం వెనక. సో ఇక్కడికి చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. అప్పుడు మేము ఇలానే చేస్తాం. సో ఫస్ట్ సర్జరీ మినిమల్ చేయడం పేషెంట్కి చాలా బెనిఫిట్. సెకండ్ సర్జరీ ట్రెడిషనల్గా చేసుకోవచ్చు ఒకవేళ అవసరం ఉంటే పేషెంట్కి ఫ్యూచర్లో ఎప్పుడైనా అలా. ఓకే, సో ఇప్పుడు స్టంట్ వేసిన వాళ్ళకి సెకండ్ టైం సర్జరీ పడే అవకాశం ఉంటుందంటారా? అంటే స్టంట్ నార్మల్గా ఏంటంటే 2 కన్నా ఎక్కువ వేస్తే బ్లాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్తారు. సో ఇప్పుడు ఒకవేళ 3-4 స్టంట్స్ వేసారనుకోండి పేషెంట్కి, ఆ స్టంట్స్ బ్లాక్ అయ్యాక మనము మినిమల్ సర్జరీ చేసుకోవచ్చు అని ట్రెడిషనల్ కూడా సర్జరీ చేసుకోవచ్చు. సో అదొక ఆప్షన్ ఉంటుంది మనకి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం స్టంటింగ్కే ఇస్తాం ఎవరికైనా పేషెంట్స్కి, యంగ్ పేషెంట్స్కి. ఒకవేళ స్టంట్ వల్ల కంప్లీట్గా ట్రీట్మెంట్ అవుతుంది, హార్ట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటేనే మనం స్టంట్కి వెళ్తాం, లేకపోతే మినిమల్ ఇన్వేజివ్ ద్వారా సర్జరీ చేసుకుంటాం మనం లెఫ్ట్ సైడ్ అలా. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టుగా హార్ట్కి సంబంధించిన హార్ట్ డిసీజెస్ కానీ ఇవన్నీ చాలా చిన్న ఏజ్ వాళ్ళకే చూస్తున్నాం. సో చిన్న పిల్లల్లో కూడా గుండె ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, పసిపిల్లల్లో కూడా. సో వాళ్ళకి ఈ సర్జరీ మినిమల్లీ ప్రిఫర్ చేయొచ్చు ప్రిఫర్ చేయొచ్చు. సో ఒకటి ఏంటంటే 10 kgs కన్నా ఎక్కువ ఉన్నప్పుడే మనము ఆ మినిమల్ ద్వారా సర్జరీ చేయగలుగుతాం. అంటే వాళ్ళకి చిన్నపిల్లల్లో ఏంటంటే రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే మేము అడల్ట్ పేషెంట్స్లో మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు మా తొడలో ఉన్న రక్తనాళానికి సపోర్ట్ తీసుకొని చేస్తాం. సో చిన్నపిల్లల్లో 10 కిలోల కన్నా తక్కువ ఉన్న పేషెంట్లో ఏంటంటే ఇవి నరాలు చిన్నగా ఉంటాయి. సో మనము ఆ సపోర్ట్ తీసుకోలేము. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా ఓపెన్ చేసి సైడ్కి ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మొత్తం అక్కడికి వెళ్ళి సర్జరీ చేస్తాం. సో నార్మల్గా అడల్ట్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ కాళ్ళ సపోర్ట్ తీసుకొని సర్జరీ చేస్తాం. అదే డిఫరెన్స్ అంతే చిన్నపిల్లల్లో అడల్ట్స్లో అలా. ఓకే, సో ఇప్పుడు అంటే డిఫరెన్స్ ఇప్పుడు దానికి దీనికి ఏంటి అంటే బ్లడ్ లాస్ కానీ ఇలా ఏవో కొన్ని ఉంటాయి కదా క్యాలిక్యులేషన్స్. సో నార్మల్ సర్జరీకి మినిమల్ సర్జరీకి ఏంటి డిఫరెన్స్? చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. సో ట్రెడిషనల్ హార్ట్ సర్జరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్మెటిక్లా చూసుకుంటే సో మనకి కోత అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కోత. సో బోన్ కూడా మొత్తం ఫుల్గా బోన్ కట్ చేస్తాం. సో దీనివల్ల పేషెంట్కి కాస్మెటికలీ పెద్ద సర్జరీ అయినట్టు ఉంటుంది. ఇంకోటి బోన్ కట్ అవ్వడం ద్వారా 3 months వరకు బోన్ కలవడు కాబట్టి ఆ ప్రికాషన్స్ అనేది రెస్ట్రిక్షన్స్ అనేది చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బ్లడ్ లాస్ అనేది బాడీలో ఎంత పెద్దగా ఓపెన్ చేస్తే అంత బ్లడ్ లాస్ అనేది కామన్. సో మనం పెద్దగా ఓపెన్ చేసినప్పుడు బ్లడ్ లాస్ అనేది కూడా చాలా కామన్గా ఉంటుంది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే పెయిన్ ఫ్యాక్టర్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది స్టంటింగ్కి ఎందుకు ఆప్ట్ చేసుకుంటున్నారంటే మెయిన్ రీజన్ పెయిన్. చాలామంది సర్జరీ తట్టుకోలేమేమో, నొప్పి నేను తట్టుకోలేనేమో అని స్టంటింగ్కి వెళ్తారు. సో ఆ పెయిన్ కూడా తక్కువ చేయడానికే మినిమల్ కార్డియాక్ సర్జరీ అనేది చాలామంది ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం మేము. సో పేషెంట్కి భయం ఉండొద్దు, కాస్మెటికల్లీ ధైర్యంగా ఉండాలా, పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉండాలా, అండ్ పేషెంట్ కూడా వెంటనే నేను పని చేసుకోగలుగుతాను కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి.
సో అదే రీజన్ ఈ డిఫరెన్సెస్ వల్లనే మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అనేది ఈ రోజుల్లో చాలా మంది పేషెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, డాక్టర్స్ కూడా అంటే కష్టపడి నేర్చుకొని మరి చేస్తున్నారు, అది రీజన్. డాక్టర్ అయితే ఈ మినిమల్ సర్జరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, లేడీస్ కి కానీ చిన్నపిల్లల గురించి ఇందాక చెప్పారు మీరు, మహిళలకి అలాగే ఏజ్డ్ పీపుల్ వృద్ధులకి ఈ సర్జరీ చేయాలంటే వాళ్ళ హెల్త్ కండిషన్ ఏమేమి అంటే మీరు దృష్టిలో పెట్టుకుంటారు? అంటే ఎనీ అడల్ట్ ఆర్ మేల్ అయినా ఫీమేల్ అయినా డిఫరెన్స్ ఏమి ఉండదండి. కానీ ఏజ్డ్ పేషెంట్స్లో మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అనేది మేము చాలా ప్రమోట్ చేస్తాం. ఒకటే ఏంటంటే వాళ్ళకి పెద్ద కోత కానీ పెద్ద బోన్ కట్ కానీ వాళ్ళు తట్టుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ ద్వారా వాళ్ళకి చిన్న కోత అండ్ పెయిన్ లేకుండా సర్జరీ చేయడంలో ఏమవుతుందంటే వేరే ఆర్గన్స్ కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మాకు ఆపరేషన్లో. సో 80+ కానీ 80 years ఫిట్గా ఉన్న పేషెంట్స్ కానీ లేకపోతే అట్లీస్ట్ 70లో ఉండి కొంచెం అంటే ఎక్కువ మూమెంట్ లేని పేషెంట్స్, రెస్ట్లో ఉన్న పేషెంట్స్ కూడా మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అనేది చాలా వరకు వాళ్ళకి చాలా రిజల్ట్ చాలా బాగా ఇస్తాయి. అందుకనే ఏజ్డ్ పేషెంట్స్లో ఇంకా మేము చాలా ప్రమోట్ చేస్తున్నాం. ఒకవేళ పేషెంట్కి మిగతా ఆర్గన్స్ ఏం ప్రాబ్లం లేకపోతే. సో ఇంకొక సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఉంటారు, ఆర్గన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అనేది చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక పేషెంట్ ఉన్నాడు 80 years అనేది, అతనికి ఒక అయాటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అనే ఆపరేషన్ అవసరం ఉంది మనకి. సో ఆ పేషెంట్కి మనము ట్యావీ అని చేసుకోవచ్చండి. ట్యావీ అనేది ఏంటంటే నాన్ సర్జికల్ మెథడ్ అంటారు. సో ట్యావీలో ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ ఒకటి కన్స్ట్రెయిన్ అండ్ అన్ని పేషెంట్స్ చేయలేము. సో అలాంటి పేషెంట్స్కి ఒకవేళ వాళ్ళ హార్ట్ వీక్ ఉన్నా కూడా, కిడ్నీ కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా, ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ అయినా కూడా చిన్న మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీలో ఇక్కడికి వెళ్ళి కానీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం సర్జరీ క్విక్గా చేయొచ్చు, ఒక అడ్వాంటేజ్. అండ్ బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ ఆర్గన్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళకి. సో ఏజ్డ్ పేషెంట్స్లో కూడా మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ అనేది చాలా బెనిఫిట్ ఇస్తుంది. కంపేర్ చేస్తే ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ గోల్డ్ స్టాండర్డే. అంటే ఇప్పుడు ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ ఎలా అంటే ఇప్పుడు ఎక్కడైనా అది చేయగలుగుతాం. కానీ మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ ఎలాంటి సర్జరీ అంటే ఎక్విడ్ హాస్పిటల్స్, టెక్నాలజీ ఉన్న హాస్పిటల్లో చేయగలుగుతాం కాబట్టి ఇప్పుడు ఒక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ టెక్నాలజీ అనేది రిమోట్ ఏరియాస్కి, విలేజెస్కి స్ప్రెడ్ అయ్యింది అనుకోండి, డెఫినెట్లీ ఫస్ట్ ప్రిఫర్డ్ ఆప్షన్ మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ ఉంటుంది. అలా ఓకే. సో అయితే అంటే మీరు చెప్పినట్టుగా అంటే బెటర్ ఆప్షన్ అని చెప్పారు, కానీ వేరే ఆర్గాన్స్ ఏమి డ్యామేజ్ కాకుండా ఉన్న పేషెంట్స్ కి ఇది బెస్ట్ ఆప్షన్. ఓకే. వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అయినా కూడా బెనిఫిట్. ఒకవేళ ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ ద్వారా వాళ్ళకి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మినిమల్ ఇన్వేజివ్ ద్వారా ఆ రిస్క్ తక్కువ చేసుకోవచ్చు మనం. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వం మేము. అలా అంటే ట్రెడిషనల్ చేస్తే చాలా రిస్క్ ఉన్నప్పుడే మనం మినిమల్ ఇన్వేజివ్కి వెళ్తాం. అలా ప్రిఫర్ చేస్తాం. సో అలాంటి కేసెస్ ఉన్నాయంటారా? అంటే లైఫ్ రిస్క్ తక్కువ చేయడం చాలా పేషెంట్స్ 85 years వాళ్ళకి వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చాలా తక్కువగా అవుతుండే ముందు. ఒక 10 years బ్యాక్ మీరు 80 years అంటే కార్డియాక్ సర్జరీ అనేది వర్డ్ లేదు అసలు. ఇంకా మీరు ఎలాగో 5 years 6 years బతుకుతారు కదా, ఇప్పుడు ఇంత పెద్ద సర్జరీ చేసుకొని మీరు ఇంకేమి పెయిన్ తీసుకుంటారని అటెండర్స్ అనుకుంటారు. కానీ రీసెంట్గా లాస్ట్ 1 yearలో చేసిన 80 years వరకు అబోవ్ పేషెంట్స్కి మేము మినిమల్ హార్ట్ సర్జరీ చాలా మందికి చేసాం. సో వాళ్ళకి ఫిట్గా ఉంటే 80 years and 90 years అయినా అట్లీస్ట్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. కొంచెమన్నా లైఫ్ స్పాన్ పెరగకపోయినా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 1 yearలో మనం అనుకున్నాం ఒక పేషెంట్ 5 years బతుకుతాడు అనుకోండి, ఆ 5 years అయినా మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చామనుకోండి, పేషెంట్ కాన్ఫిడెంట్గా ఒక్కటే సింగిల్గా బతికే అవకాశం ఉంటుంది, డిపెండెంట్ అవ్వకుండా. సో అదొక రీజన్ మినిమల్ హార్ట్ సర్జరీ చేయడం మనం అలా. ఓకే. సో ఇప్పుడు ఈ మినిమల్ సర్జరీ తర్వాత రికవరీ అవ్వడానికి నార్మల్గా చేసే సర్జరీకి దీనికి ఏంటి డిఫరెన్స్? ఇంకా చిన్నపిల్లలు, ఇందాక చిన్నపిల్లల సర్జరీ గురించి మీరు చెప్పారు, 10 kgs అబోవ్ ఉన్న వాళ్ళకి చేస్తాం. సో వాళ్ళ పర్సనల్ కేర్ తీసుకోలేరు, వాళ్ళకి పేరెంట్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేరు. రికవరీ అవ్వడానికి పిల్లల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో చిన్నపిల్లలకి ఎట్లా? చిన్నపిల్లలు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి, ట్రెడిషనల్ అయినా మినిమల్ ఇన్వేజివ్ అయినా. కానీ మినిమల్ ఇన్వేజివ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, పేషెంట్కి పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో పిల్లలకి పెయిన్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్ యాక్టివిటీ రీగైన్ ఫాస్ట్గా చేస్తారు. పెయిన్ ఒకటే వాళ్ళని ఆపుతుంది. యాక్చువల్లీ లోపల మీరు ఎంత కాంప్లెక్స్ సర్జరీ చేసినా కూడా అది వాళ్ళకి ఫీల్ అవ్వదు. కానీ ఒకటే ఏంటంటే ఏదైతే ఎంత పెద్ద కోతకు వస్తామో, ఎంత బోన్ కట్ చేస్తామో అదే వాళ్ళకి ఇంపార్టెంట్. సో చిన్నపిల్లల్లో మీరు అనుకోండి, ఒక నార్మల్ ట్రెడిషనల్ సర్జరీ ద్వారా పేషెంట్ రికవరీ 3 months పడుతుందంటే ఈ 3 weeksలో రికవర్ అయిపోతారు. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో 90% డిఫరెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ మీకు. సో చిన్నపిల్లల్లో ఒకవేళ మనం ఒక హోల్ ఏఎస్డి అని ఉంటుంది, ఆ హోల్ క్లోజ్ చేస్తామనుకోండి, సో వితిన్ 1 weekలో పేషెంట్ వాక్ చేయగలుగుతాడు, రన్ చేయగలుగుతాడు, 2 weeksలో స్కూల్ కూడా వెళ్ళగలుగుతారు. అది ఒక డిఫరెన్స్. అదే ట్రెడిషన్ అయితే అట్లీస్ట్ ఒక 3 months మనం వెయిట్ చేస్తాం సో ఈ బోన్ హీల్ అవ్వడానికి. సో అంత పెద్ద సర్జరీ చేస్తాం లోపల బయటకు వెళ్ళి కూడా, సో అందుకే రికవరీ వాళ్ళకి లేట్గా అవుతుంది. ఓకే. సో అయితే ఆ పాత సర్జరీలకి ఏదైతే సంప్రదాయ శస్త్రచికిత్సలు ఉంటాయి వాటికి
ఇప్పటివరకు అదే ఎక్కువ మంది తెలుసు కాబట్టి వాటికి అలవాటు పడిపోయిన వాళ్ళకి ఈ మినిమలీ సర్జరీ అంటే ఇది అంటే ప్రాపర్ గా సెట్ అవుతుందా, తర్వాత మళ్ళీ అంటే సరిగా ఆపరేషన్ చేస్తారా లేదా, లేకపోతే మళ్ళీ ఆపరేషన్ అవసరం పడుతుందని ఒక భయం, అవగాహన లేనప్పుడు ఖచ్చితంగా ఉంటుంది ఎవరికన్నా. సో అలాంటి డౌట్స్ ఉన్న పేషెంట్స్ కు మీ దగ్గర వచ్చే ఉంటారు. సో ఏం చెప్తారు వాళ్ళకి? అంటే ఇప్పుడు ట్రెడిషనల్ అయినా మినిమల్ ఇన్వేజివ్ అయినా కంప్లీట్ సర్జరీ అండి, ఫుల్ సర్జరీ చేస్తాం. ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్లో సగం సర్జరీ చేయడం కానీ ట్రెడిషనల్లో మొత్తం సర్జరీ చేయడం అనేది ఏమి ఉండదు. సో సర్జరీ ఇప్పుడు బైపాస్ ఉందనుకోండి, 3 బైపాస్లు చేయాల్సింది ఉంటుంది. సో ట్రెడిషనల్లో కూడా 3 బైపాస్లు చేస్తాము అండ్ మినిమల్ ఇన్వేజివ్లో 3 బైపాస్లు చేస్తాం. వాల్ రిపేర్ కానీ వాల్ రిప్లేస్మెంట్ కానీ సర్జరీ అనేది కంప్లీట్గా దాని నుంచే అవుతుంది. సో ఒకటే ఏంటంటే బయట నుంచి చిన్నగా కనిపిస్తుంది కాబట్టి మనకు అనిపిస్తుంది ఏంటంటే తక్కువ అవుతుందేమో అని, కానీ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత, మనకి 3D స్క్రీన్స్ వచ్చాక మినిమల్ ఇన్వేజివ్ చాలా ఇంకెక్కువ మనం చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మనం ఓపెన్ ఐస్తో చూడని అన్నీ మినిమల్ ఇన్వేజివ్ ద్వారా ఒక 3D కెమెరాతో బాగా చూడగలుగుతాం. సో అదొక అడ్వాంటేజ్ మినిమల్ ద్వారా. సో ఇంకెక్కువ కాంప్లెక్స్ ఒకవేళ మనం ట్రెడిషనల్ చేయలేని కూడా మినిమల్ ఇన్వేజివ్ చేయొచ్చు మనం, అలా ఉంటుంది. ఓకే. సో రికవరీకి పెద్దవాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఎంత జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు మినిమల్ సర్జరీ తర్వాత? మీరు అన్నారు 80+ వాళ్ళకు కూడా చేసేవాళ్ళు కదా, సో ఎవరైనా కానీ ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే కేర్ అనేది చాలా తక్కువ మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీలో, ఎందుకంటే మనము ఆ బోన్ని స్టెబిలైజ్ చేయడానికి ఏం వాడడం. అంటే నార్మల్గా ఏంటంటే ఈ సర్జరీ చేసినప్పుడు ఒక బెల్ట్ పెట్టుకుంటాం, ఆ బెల్ట్ పెట్టుకొని ఆ బోన్ని స్టెబిలైజ్ చేయాలి. అది కదులుతున్నప్పుడు ఏంటంటే ఈ రొమ్ము బుక్క కలవదు స్టర్నా బోన్. సో 3 months వరకు అయితే పేషెంట్స్ వంగడం కానీ లేకపోతే జాగ్రత్తగా కూర్చొని వెయిట్ లిఫ్ట్ చేయడం ఇవన్నీ చేయలేకపోతారు. అదే మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హీల్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మనం రిబ్ కట్ చేయం, ఆ రిబ్ 2 ribs మధ్య స్పేస్ నుంచి వెళ్తాం. సో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హీలింగ్ అనేది ఏమి ఉండదు, బోన్ కట్ చేయం కాబట్టి. సో మేమేం చెప్తాము అంటే ఒక 1-2 weeks తర్వాత పేషెంట్కి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సో మనం రీగెయిన్ నార్మల్ యాక్టివిటీస్ స్లోగా రీగెయిన్ చేయమని చెప్తాం. సో ఇంకా మినిమల్ హార్ట్ సర్జరీలో దే క్యాన్ రీగెయిన్ లిటిల్ మోర్ ఫాస్టర్. సో ఏం ప్రికాషన్స్ అనేది ఏమి ఉండదు. ఒకటే ఏంటంటే ప్రికాషన్స్ అనేది సరిగా టైంకి తినడం, పడుకోవడము అండ్ మేము చెప్పే యాక్టివిటీస్ చేయడం చేసి సరిపోతుంది, అంతే, ఇంకేముండదు. సో ఈ మినిమల్ సర్జరీ చేసే స్పాట్ ఏంటి జనరల్లీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ? బోన్ కట్ చేయకుండా అని చెప్తున్నారు కదా, అంటే ఏ ప్లేస్ లో చేస్తారు? అంటే నార్మల్గా ఏంటంటే బైపాస్ సర్జరీ తీసుకుందాం అడల్ట్. బైపాస్ సర్జరీ అనేది నార్మల్గా ట్రెడిషనల్ ఇలా చేస్తాం. సో ఇప్పుడు రీసెంట్గా మనం ఒక 5 మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ద్వారా మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ మన నిప్పుల్ కింద ఇక్కడ స్పేస్లో ఫోర్త్ ఇందుకో స్పేస్ అని అంటాం, ఈ స్పేస్ నుంచి మనం సర్జరీ చేస్తాం. సో హార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది కొర్నరీ ఆర్టరీస్, అంటే హార్ట్ వెజల్స్ బ్లాక్ అయ్యేవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, వాల్వ్స్ అన్ని రైట్ సైడ్ ఉంటాయి. అంటే దేవుడు మనకు ఇచ్చిన ఒక వరం అనుకోవాలి యాక్చువల్లీ. సో లెఫ్ట్ సైడ్ మనం బైపాస్ సర్జరీ చేస్తామండి. సో వాల్వ్ రిప్లేస్మెంట్స్, వాల్వ్ రిపేర్స్ అన్ని రైట్ సైడ్ నుంచి చేస్తాం. హార్ట్లో హోల్స్ కానీ ఇవన్నీ రైట్ సైడ్ నుంచి చేస్తాం, యాక్సెసిబుల్ ఈజీగా ఉంటుంది. సర్జరీ లెఫ్ట్ సైడ్, బైపాస్ సర్జరీ లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి వాల్వ్ రిప్లేస్మెంట్, వాల్వ్ రిపేర్స్ అండ్ చిన్నపిల్లల హోల్స్ అవన్నీ మనం రైట్ సైడ్ నుంచి చేసుకోవచ్చు. స్టంట్ అనేది కార్డియాలజిస్ట్ చేస్తారు. అదేంటంటే స్టంట్ ఏమంటే మనం ఫెమరల్ ఆర్టరీ నుంచి చేస్తాం, రక్తనాళం నుంచి చేస్తాం అది. సో ఆ సర్జరీ అదేంటంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అది యాక్చువల్లీ అలా. ఓకే. సో ఇప్పుడు రికవరీ అంటే కొన్ని దగ్గరలో ఏంటంటే కొన్ని ట్రీట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ డేనే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు, డిశ్చార్జ్ చేసేస్తే ఇలాంటివన్నీ చెప్తుంటారు. సో ఈ మినిమల్ సర్జరీ తర్వాత, ఎందుకంటే మీరు చెప్పినట్టు బైపాస్ సర్జరీ అంటే ఒక ఐడియా ఉంది అందరికీ కూడా, సో ఈ మినిమల్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు కొన్ని మినిమల్ ఇన్వేజివ్ కూడా అడ్వాన్స్ ఫార్మ్ సర్జరీస్ వచ్చాయండి, అంటే మా హాస్పిటల్లో జరుగుతున్నాయి. సో ఒకటి ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీ అని ఉంటుంది. ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీ ఏంటంటే ఇది మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీ ఏంటంటే మనం హోల్ పెట్టి మన కళ్ళ ద్వారా చూసి సర్జరీ చేస్తాం. సో ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీ ఏంటంటే ఇప్పుడు మీరు లాప్రోస్కోపీ అపెండిక్స్ చూస్తుంటారు, గాల్ బ్లాడర్ సర్జరీ చూస్తుంటారు. అదేంటంటే ఒక కెమెరా పెట్టి ఆ స్క్రీన్లో చూసి సర్జరీ చేస్తుంటారు. సో హార్ట్ సర్జరీ కూడా అలా చేయొచ్చు ఇప్పుడు. సో ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీని కూడా మనం చేస్తుంటాం. ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జరీలో ఏంటంటే అదే చిన్నగా ఓపెన్ చేసి ఒక కెమెరా పెట్టి ఆ కెమెరాలో చూసుకుంటూ సర్జరీ చేస్తాం. ఆ పేషెంట్స్ అనేది 1 weekలో వాళ్ళ నార్మల్ యాక్టివిటీ కూడా రీగైన్ చేసుకోగలుగుతారు. ఇంకా రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కూడా ఉంది. సో రోబో వల్ల ఏంటంటే కోత చిన్నగా ఉంటుంది అండ్ ఆ కోతలు కూడా జస్ట్ 1 to 2 mm ఉంటాయి. సో వాళ్ళైతే వితిన్ 5 days నార్మల్ యాక్టివిటీ రీగైన్ చేసుకోగలుగుతారు. సో ఇవన్నీ అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ సర్జరీస్ ఇవన్నీ. సో ట్రెడిషనల్ సర్జరీలో మీకు 3 months రికవరీకి టైం పడితే మినిమల్ ఇన్వేజివ్లో 1 month పడుతుంది, ఎండోస్కోపీలో 2 weeks పడితే రోబోటిక్లో 1 week పడుతుంది. సో ఆ రికవరీ అనేది చేంజ్ అవుతుంటే ఏ ఫార్మ్ ఆఫ్ సర్జరీ మనం చేస్తున్నాం. సో ఇప్పుడు రీసెంట్గా రోబోటిక్ సర్జరీ అనేది చాలా కామన్గా, అంటే మన ఇండియాలో ఇంకా అంత ఎక్కువ పర్సంటేజ్ చేయట్లేదు, కానీ ఫ్యూచర్లో రోబోటిక్ సర్జరీ వల్ల మాత్రం పేషెంట్ వితిన్ 1 weekలో సర్జరీ ఈ రోజు అవుతే రేపు డిశ్చార్జ్ అయిపోవచ్చు, 2-3 daysతో మొత్తం హీల్ అయిపోయి దే క్యాన్ రీగైన్ నార్మల్ వర్క్ బై 1 week. సో రోబోటిక్ కార్డియాక్ సర్జరీ ద్వారా. ఓకే. సో ఈ మినిమల్ సర్జరీలో అంటే మిగతా హాస్పిటల్స్ కూడా
అవునండి. చేస్తాయి. సో మెడికవర్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి, మీ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మెథడ్స్ కానీ ఏంటి? అంటే మా దగ్గర ఉండే అంటే ఇప్పుడు మీరు యూఎస్ యూకేకి వెళ్ళినప్పుడు చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సో ఎక్విప్మెంట్ కానీ, అడ్వాన్స్ సర్జరీ చేయడానికి అన్ని మా దగ్గర వీ హ్యావ్ అడ్వాన్స్ రోబోటిక్ ఉందండి, ఎండోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయి, అండ్ మినిమనైజ్లో కూడా చిన్న కీ హోల్ సర్జరీస్ కానీ అన్ని ఎక్విప్మెంట్ మనకు 24 hours 7 ఉంది, మన అవైలబిలిటీ ఉందండి. సో రోబోటిక్ సర్జరీ ద్వారా మనం కార్డియాక్ సర్జరీ చేయడం అనేది చాలా తక్కువ హాస్పిటల్స్లో అవుతుంది. సో వన్ ఆఫ్ ద హాస్పిటల్ మనది యాక్చువల్లీ. ఓకే. సో అంటే ఈ చిన్న చిన్న సిటీస్ అంటే మెట్రో సిటీస్లోనే లేదా చిన్న చిన్న సిటీస్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ చేసుకోవడానికి? మినిమం ఇన్వేజివ్ సర్జరీ కొన్ని సర్జరీస్ అనేది మనం చేసుకోవచ్చండి రిమోట్ ఏరియాస్లో. ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక టీ అనేది ఉంటుంది, ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రామ్ అనేది. ఆ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనం చేసుకోగలుగుతాం. అది మినిమం ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అనేది రిమోట్ ఏరియాస్లో చేయొచ్చు, కానీ ఎండోస్కోపీ అండ్ రోబోటిక్ అనేది ఓన్లీ మనం సిటీలో చేసుకోగలుగుతాం అలా. ఓకే. సో ఇప్పుడు ఈ సర్జరీ చేసేటప్పుడు చాలా మందికి లేడీస్ విషయమే తీసుకుంటే కనుక డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు కానీ, ఇలా చాలా వాటికి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో ఆ కండిషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ సర్జరీ చేయొచ్చు? ఎస్ అండి. సో బేసిక్లీ ఆ పేషెంట్స్ కోసమే ఈ సర్జరీ అండి యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఎవరికైతే మల్టిపుల్ కోమాబిలిటీస్ ఉంటాయో, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే ఆస్తమా కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, సో వాళ్ళకి ఏంటంటే మెడిసిన్ చాలా రోజులు వేసుకోవడం అనేది డిఫికల్ట్గా అవుతుంది పెయిన్ వల్ల. సో ఈ పెయిన్కి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఈ మినిమం సర్జరీ ద్వారా టాబ్లెట్స్ తక్కువగా ఉంటాయి, అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే నార్మల్ యాక్టివిటీ రీగైన్ చేస్తారో ఈ బీపీ కానీ, ఈ షుగర్ కానీ మెడిసిన్స్ కూడా తక్కువ యూస్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని వీళ్ళ పేషెంట్స్లో డెఫినెట్గా మినిమల్ సర్జరీ చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఓకే. సో ఇలాంటి వేరే కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి వాటిని ఫస్ట్ డయాబెటీస్ మనం తీసుకుంటే అది కంట్రోల్లో వచ్చిన తర్వాత అప్పుడు సర్జరీ చేయాలని చెప్పి చాలా రిజల్ట్స్ బాగుంటాయి అండి. ఇప్పుడు ఎమర్జెన్సీలో కాకుండా షుగర్స్ నార్మల్గా లేకపోతే సర్జరీ చేయమని, ఎందుకంటే షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వూండ్ హీలింగ్ అవ్వదు మనకి, అండ్ ఇంకొకటి షుగర్స్ ఎక్కువ ఉన్నంత వరకు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ప్రతి ఒక్క బాడీ కంట్రోల్లో ఉంది షుగర్ ఉన్నంత వరకు. సో మెడిసిన్ మనం ఎంత ఇచ్చినా కూడా యాక్ట్ అవ్వవు. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళకి కంట్రోల్ ఉంటేనే మనం సర్జరీకి వెళ్ళడం, ఎలెక్టివ్ సర్జరీస్కి వెళ్ళడం బెటర్. లేదు మనం ఎమర్జెన్సీలో అయితే మనం ప్రికాషన్స్ తీసుకొని చేయగలుగుతాము, కానీ కొంచెం రిస్క్ అనేది పెరుగుతుంది ఆపరేషన్. సో అందుకనే ఇలాంటి పేషెంట్స్కి మాత్రం డెఫినెట్గా ప్రిపేర్ చేసి చేస్తాం సర్జరీ. ఇప్పుడు ఈ మినిమల్ సర్జరీ కూడా కంట్రోల్లో ఉండాల్సిందే. సో ఇన్ఫెక్షన్ అనేది చిన్న కోత కోసినా పెద్ద కోత కోసినా షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పెద్ద కోత కోసినప్పుడు పెద్ద ఇన్ఫెక్షన్ ఉంటుంది, చిన్నగా ఉన్నప్పుడు చిన్న ఇన్ఫెక్షన్. కానీ మేము ఆలోచించేదంటే 0% ఇన్ఫెక్షన్ ఉండాలి. సో అందుకని ఏంటంటే ఆ షుగర్స్ అనేది కంట్రోల్లో ఉండాలనేది మేము. కానీ ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ అయినా ట్రెడిషనల్ అయినా ఎలెక్టివ్గా చేస్తాం కాబట్టి మనం 2-3 daysతో కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది షుగర్స్ని. సో మనం లాంగ్గా 1 month 2 months ఏం పట్టదు కంట్రోల్కి. సో 2-3 days వెయిట్ చేసి చేస్తాం ఏదైనా ఆపరేషన్. సో రెగ్యులర్ అంటే డైలీ మెడికేషన్ ఉంటుంది చాలా మందికి. సో ఈ సర్జరీ టైంలో వాళ్ళది కంటిన్యూ చేయొచ్చా? అంటే వన్స్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత అవన్నీ మెడిసిన్స్, ఆ ప్రికాషన్స్ అని మేము చూసుకుంటాం. సర్జరీ అయ్యాక ప్రతి ఒక్కరు మేము చెప్తాం క్లియర్గా వాళ్ళకి ఎలా వాడాలి. మినిమం ఇన్వేజివ్లో తక్కువ మెడిసిన్స్ ఉంటాయి, ట్రెడిషనల్లో ఎక్కువ మెడిసిన్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం మేము అన్నిటికీ. సో సర్జరీ అయ్యాక కూడా షుగర్స్ అనేది కంట్రోల్లో ఉండాలి, బీపీ అనేది కంట్రోల్లో ఉండాలి. సో అవన్నీ రెండు కంట్రోల్లో ఉంటేనే రిజల్ట్స్ అనేది ఎక్స్టెండ్ అవుతాయి. ఒక పర్సన్ షుగర్ కంట్రోల్ లేకుండా సర్జరీ చేయించుకొని అనుకోని 5 yearsలో బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే పర్సన్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోండి సర్జరీ అయ్యాక 15-20 years వరకు కూడా ఆ రిజల్ట్స్ అనేది చాలా పెరుగుతాయి. సో అది ఒక రీజన్. చాలా మంది అంటారు సర్జరీ అయింది, స్టంట్ అయింది, మాకు బ్లాక్ అయ్యాయి అంటే ఒకటే రీజన్ ఏంటంటే వాళ్ళు సర్జరీకి ముందు, స్టంట్కి ముందు ఉన్న అలవాట్లన్నీ కంటిన్యూ చేస్తారు కాబట్టి అవి బ్లాక్ అవుతాయి. నార్మల్గా అయితే న్యాచురల్గా అయితే బ్లాక్ అవ్వవు అలా. ఓకే. సో ఈ మినిమల్ సర్జరీ తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఇదే సర్జరీ అవసరం పడిన పేషెంట్స్ ఉన్నారా? ఒకవేళ ఉంటే రీజన్స్ ఏంటి? అంటే చాలా తక్కువ పేషెంట్స్ అండి యాక్చువల్లీ. సో మినిమం ఇన్వేజివ్ స్టార్ట్ అయ్యి ఒక 5-10 years అవుతుంది. సో మళ్ళీ సర్జరీ అవసరం అంటే 10 yearsలో అయితే పడలేదు, కానీ కొన్ని పేషెంట్స్లో పడుతుంది. ఎప్పుడంటే రెస్ట్లెస్ అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు పేషెంట్స్ బీపీ అన్కంట్రోల్డ్ ఉంది. సో ఫస్ట్ వాళ్ళకి వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం, కానీ వాళ్ళకి 5 yearsలో కొరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అవసరం ఉన్నప్పుడు సెకండ్ టైం సర్జరీ చేయాల్సి వస్తుంది. సో అలాంటి పేషెంట్ చూశాను నేను. అంతేగాని అదే సర్జరీ మళ్ళీ సెకండ్ టైం చేసే అవకాశం అయితే రాలేదు ఇప్పటివరకు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రవిరాజ్ గారు. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ గురించి చాలా విషయాలు చెప్పారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్.